మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితం గురించి ఎంత గొప్పగా చెప్తారో రాజకీయ జీవితం గురించి అంత చెత్తగానూ చెప్తారు. దీనికి కారణం అంది వచ్చిన అవకాశాలను చిరంజీవి తన వైపుకు మలుచుకోలేకపోవడమే అన్నది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. అవును, 2009 ఎన్నికలలో ఖచ్చితంగా తమదే విజయం అంటూ బరిలోకి దిగిన ప్రజారాజ్యం చిరంజీవికి కనీసం కింగ్ మేకర్ స్థానమైనా దక్కుతుందని అంచనా వేశారు. కానీ ప్రజా తీర్పు దానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ వైఎస్ అకాల మరణం ద్వారా చిరంజీవికి ఒక మంచి అవకాశాన్ని లభించినట్లయింది. కానీ చిరు దానిని సరిగా వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. నాడు ప్రజారాజ్యం విలీనం కాకుండా ప్రభుత్వాన్ని పడగొట్టినట్లయితే కొంతలో కొంత చిరు రాజకీయ జీవితంపై ప్రజలకు గౌరవభావం దక్కేది. అలా కాకుండా చేతికి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్న చిరంజీవి ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ప్రజల మనసులో ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. ఇక చిరు తమ్ముడిగా సినీ హీరోగా పరిచయమైన జనసేన పార్టీ స్థాపించే సమయానికి పవన్ అన్నయ్యగా చిరు మారిపోయాడు. అంతలా పవన్ కు ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. తాను పార్టీ స్థాపించింది అధికారం కోసం కాదు అని స్పష్టమైన నినాదంతో బరిలోకి దిగిన జనసేన గమ్యం మొన్నటి వరకు ఎవరికీ అంతుచిక్కలేదు. అయితే ఎప్పుడైతే తిరుపతిలో పెట్టిన సభతో ఉవ్వెత్తున లేచిందో పవన్ కళ్యాణ్ పై అందరి ఆశలు చిగురించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కులాలతో, మతాలతో, మీడియా వర్గీకరణలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి వర్గం కాకినాడలో పవన్ ప్రత్యేక హోదాపై ఏం చెప్తారా అని ఎదురు చూశారు. అంత ఆసక్తిని ఒక గంట సమయంలోపే పవన్ తీవ్రంగా నిరుత్సాహపరిచారు. నిజంగా అదే కాకినాడలో ప్రత్యేక హోదాపై ఒక స్పష్టమైన పోరాటాన్ని, ఉద్యమాన్ని పవన్ తీసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉండేదో ఊహించే సాధ్యం కూడా కాదని చెప్పవచ్చు. అన్నిసార్లు ప్రజల నుండి ఆ వేవ్ రాదు. వచ్చిన సమయంలో ప్రజాకాంక్షకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే బహుశా దేశవ్యాప్తంగా పవన్ పేరు మారుమ్రోగినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈ ఏడాది చివరి వరకు వేచి చూసే ధోరణిలో ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఎలాంటి సంచలనమైన నిర్ణయం తీసుకున్నా అన్ని వర్గాల ప్రజల నుండి కాకినాడ సభకు వచ్చినంత మద్దతు లభించకపోవచ్చు. మెగా సోదరులిద్దరూ అంది వచ్చిన అవకాశాలను అందుకోవడంలో విఫలమవడం అభిమానులకు జీర్ణించుకోలేని విషయం. అయితే చిరు రాజకీయ జీవితం దాదాపు పరిసమాప్తం కాగా పవన్ మాత్రం బరిలోనే ఉన్నారు. అధికారం కోసం కాకపోయినా ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జనసేనను ఖచ్చితంగా బరిలోకి దింపుతారని చెబుతున్నారు. అయితే అప్పటి వరకు పవన్ ఇదే ఊపును ప్రజల్లో నింపుతారా? కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక హోదాపై ఇంకా వేచి చూసే ధోరణి అవలంబించడం సరైనదేనని పవన్ ఆలోచనలకు ప్రజలు మద్దతు పలుకుతారా? కాలమే సమాధానం చెప్పాలి. అయితే ప్రజా జీవితాలు బాగుండాలని నిస్వార్థంగా కోరుకునే పవన్ లాంటి వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండానే వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లా మాట్లాడుతున్నావు. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?